సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే మళ్లీ అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 5 ఏళ్ల ఎంపీగా పరిపాలనకు తన వంతుగా పూర్తి సహకారం ఇచ్చిందని పేర్కొన్నారు. ఎంపీ నిధులు పూర్తిగా అనకాపల్లి అభివృద్ధికి ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 22 కోట్లతో నిర్మించిన ట్రామా సెంటర్లో డిసెంబర్ 29వ తేదీన ప్రారంభోత్సవం చేస్తున్నట్టు తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో 34 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గ అభివృద్ధిలోని 7 ఎమ్మెల్యేల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని సత్యవతి అన్నారు. ఒక వైద్యురాలిగా ఒక రాజకీయ రంగంలోకి ప్రవేశం అయిన తర్వాత అనేక విషయాల మీద, ఎందుకంటే డిఫరెంట్ ఫీల్డ్ ఒకటి రాజకీయ రంగ ప్రవేశము, ఒక వైద్య రంగంలో ప్రజాసేవ ఏ రకంగా చేసామో అదొక ప్యాషన్. అంటే మా వృత్తితో పాటుగా ప్రజలు మరింత ఆనందంగా ఉండాలి, ఒక్క వైద్య సేవతో పాటుగా సొసైటీలో ప్రజలు సంతోషంగా ఉండాలన్నా, వారి యొక్క ఆలోచన విధానం మారాలన్నా, మా జీవన ప్రయాణమే ఒక రోల్ మోడల్గా చెప్పాలనే ఒక ప్రయత్నంతో ఏదైతే మేము ఆచరించామో అదే సమాజానికి కూడా ఒక నైతిక విలువల్ని నేర్పే ప్రయత్నం చేయాలని ఒక ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేయటము, దానిలో విద్యకి, వైద్యానికి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ అన్న అంశాల మీద ఒక ట్రస్ట్ కార్యక్రమాలు చేయటం, అందులో ఒక ఆలోచన కలిగింది. స్వామి వివేకానందుడు చెప్పినట్టు మన సొసైటీకి ఏమన్నా చేయాలి అంటే తొలి అడుగు ఎవరో వచ్చి ఏదో చేయాలని మనం మాటలు చెప్పడం కాదు, పక్క వారిని విమర్శించటం కూడా కాదు. సో మనకు అవకాశం వచ్చినప్పుడు మన దేశానికి మనం చేయటానికి ఒక అడుగు ముందు మనమే వెయ్యాలి అని అనేక సందర్భాలలో మరి మేమే మెసేజెస్ ఇప్పించేవాళ్ళం. స్వామీజీ సంబంధించి అనేక మంది స్కాలర్స్ని కూడా పిలిచి ఇచ్చేటప్పుడు మరి రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి కలిగింది. రాజకీయము అన్న మాట కంటే ప్రజాసేవ విస్తృతంగా చేయడానికి భారతదేశానికి సంబంధించి విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి అని అనేక మంది అంటూ ఉంటారు. మనకి తెలుసు, మేము కూడా అనేవాళ్ళం ఒకప్పుడు. అది మనకు అవకాశం వచ్చినప్పుడు మనం బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు. తప్పనిసరిగా అది ఏదైనా సరే మన ఒడ్డున ఉండి మాట్లాడడం కాదు, తప్పనిసరిగా మన అవకాశం వచ్చినప్పుడు కష్టతరమైనా కూడా మనం చేయగలగాలి. మన ఆశయం మంచిదైనప్పుడు, మన ఆలోచన మంచిదైనప్పుడు, మనం భవిష్యత్తు తరాలకి కానీ సమాజానికి కానీ మనం ఏదైతే రాజ్యాంగం, మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఒక వాక్ స్వాతంత్రం ఉండాలి, ఒక పత్రికా స్వాతంత్రం ఉండాలి. మన దేశంలో అన్ని వర్గాల వాళ్ళకి, అణగారిన వర్గాల వాళ్ళకి కూడా అభివృద్ధి ఫలాలు అందాలి అని ఎంతోమంది మహనీయులు ఆలోచన చేసి అనేక రాజ్యాంగాల్ని స్టడీ చేసి అభివృద్ధి చెందిన రాజ్యాంగాల నుంచి కూడా ఒక మోడల్ని తీసుకుని ఒక సమున్నత రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశానికి అందించిన అనేక మంది మహనీయులు ఈరోజు ఒక వైద్య రంగంలో సేవలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ పదవి వచ్చినందుకు, ఈ 5 ఏళ్ల కాలంలో కరోనా లాంటి కష్టకాలంని కూడా అధిగమించి ఒక వైద్యురాలిగా అప్పుడు నా బాధ్యత రెట్టింపయింది. ఒక పార్లమెంటు ప్రతినిధి అని మర్చిపోయి ఒక వైద్యురాలిగానే నా కర్తవ్యం నిర్వహించాలని మీ అందరికీ తెలుసు. పీపీఈ కిట్లు కూడా వేసుకుని మరి వైద్యశాలల్ని కూడా మరి విజిట్ చేసిన సందర్భాలు కూడా మీరు చూశారు. సో ఈ కాలం అంతటినీ కూడా గడిచి ఇప్పుడు కొత్త పార్లమెంటు కూడా మా టైంలో మేము 17th లోక్సభలో ఒక కొత్త నూతన పార్లమెంటును కూడా మేము ఆవిష్కరించుకొని అందులో అడుగు పెట్టడం కూడా మా పూర్వజన్మ సుకృతం.